ఎత్తివేయాలంటూ తమిళనాడంతా ఏకమవుతోంది. ఈ సంప్రదాయ క్రీడను నిర్వహించుకునేందుకు స్పెషల్ ఆర్డినెన్స్ జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం. అటు టాలీవుడ్ ప్రముఖుల నుంచి కూడా మద్దతు పెరుగుతోంది. జంతువుల పరిరక్షణే ధ్యేయమైతే నాన్ వెజ్ బిర్యానీలైనా నిషేధం విధించాలన్నారు నటుడు కమల్ హాసన్. సమీపిస్తున్న కొద్దీ తమిళ ప్రజల్లో టెన్షన్ పెరుగుతోంది. తమ సంస్కృతిలో భాగమైన జల్లికట్టును ఈసారైనా జరుపుకొనిస్తారో లేదోనని ప్రజలు ఆందోళనలో ఉన్నారు. జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలంటూ చెన్నై నుంచి ఢిల్లీ వరకు సభలు సమావేశాలు నిర్వహిస్తున్నాయి వివిధ సంస్థలు. గతేడాది కేంద్ర ప్రభుత్వం జల్లికట్టుపై నిషేధాన్ని పక్కన పెడుతూ ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినా వాటిని కొన్ని రోజులకే సుప్రీంకోర్టు కొట్టివేసింది. జల్లికట్టు విషయంలో గతంలో తాము ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. జల్లికట్టులో జంతు హింస ఉందన్నది సుప్రీంకోర్టు అభిప్రాయం. అయితే తమిళ ప్రజలు ప్రముఖులు మాత్రం అది తమ సంప్రదాయమని, అందులో ఎలాంటి హింస లేదని చెబుతున్నారు. జల్లికట్టుపై నిషేధం విధించాలనుకుంటే బిర్యానీని కూడా బ్యాన్ చేయండి. జంతువుల మీద ప్రేమ ఉంటే దాన్ని అన్నిటికీ వర్తింపు చేయండి అన్నారు ప్రముఖ నటుడు కమల్ హాసన్. తమ సంస్కృతిలో భాగమైన జల్లికట్టుపై నిషేధం విధించడాన్ని కమల్ తప్పుపట్టారు. జల్లికట్టులో జంతువుల హింస ఎక్కడా లేదన్నారు. జల్లికట్టులో ఎద్దులకు ఎలాంటి హాని జరగదని కమల్ గుర్తు చేశారు. ఒక కమల్ హాసనే కాదు, తమిళ సినీ పరిశ్రమలో చాలా మంది జల్లికట్టుకు మద్దతుగా మాట్లాడారు. సింబు, సూర్య కూడా జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆటను నిర్వహించడం ద్వారా వచ్చే ఆదాయం కరువుతో వెలువెల్లాడే రైతులకే వెళుతుందని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరుతున్నారు.